ఫైనల్లీ వడ్డీని కూడా స్వామివారికి అయితే అప్పచెప్పాను. అవునండి, నా 8వ సప్త శనివారాల వ్రతం అయితే పూర్తయిందనమాట. సో 7 సప్త శనివారాల వ్రతం అంటే 7 రోజులే కాదు కదండి, 8వ రోజు కూడా వడ్డీ కూడా చెల్లించుకోవాలన్నమాట స్వామివారికి. సో ఆ విధంగా నేను ఒకటి అంటానన్నమాట, ఇలా 7 స్టెప్స్ పెట్టి పూజ చేయాలి, ఏదో ఒక వారంలో కంపల్సరీగా చేయాలని అనుకున్నాను. బట్ ప్రతి వారం మిస్ అవుతూనే ఉందన్నమాట. సో 7 స్టెప్స్ కొనాలి అంటే, బుక్ చేయాలి అంటే మళ్ళీ మనయే కదా, సో ఎందుకు అనుకున్నాను. బట్ ఏదో గిల్టీగా ఉంది. సో శనివారాలన్నీ అయిపోతున్నాయి, ఇంతవరకు నేను స్టెప్స్ దీపాలు పెట్టాలి అనుకునే కళ అలాగే ఉండిపోతుంది అనుకుని ఫైనల్గా అయితే చేశాననేది వీడియో మధ్యలో ఉంటుంది చూడండి. సో ఫస్ట్ అయితే స్వామివారి కోసం నైవేద్యానికి అయితే నేను కట్టె పొంగలి చేశాను, ఫస్ట్ టైం అనమాట. సో చాలా ప్రసాదాలండి, స్వామివారి కోసం ఫస్ట్ టైం చేసిన ప్రసాదాలే ఉన్నాయి. ఈ 8 శనివారాలలో కూడా ఫస్ట్ టైం నేను చేశాను అనమాట. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం ఎప్పుడు చేయలేదు. 1 కప్ రైస్ అనుకో, ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. సో దానిని మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకోవడం అనమాట. నార్మల్గా అన్నం లాగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం లూజ్గానైనా మెత్తగా ఉండేటట్లయితే కుక్ చేయాలి. నేనైతే జస్ట్ నార్మల్గా అన్నం ఉడికేటట్లయితే పెట్టేశాను. సో మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే గ్యాస్ అంతా స్ప్రెడ్ అవుతుంది వాటర్ అని చెప్పేసి, సో నార్మల్గా ఆ రైస్ని అయితే కుక్ చేసిన తర్వాత కొంచెం కట్టె పొంగలి అంటే మెత్తగా ఉండాలన్నమాట. సో అందుకని నేను పప్పు గుత్తితో అయితే స్మాష్ చేశాను. సో కొంచెం లూజ్గా ఉండాలి కదా కట్టె పొంగలి అంటే, అందుకోసం హాట్ వాటర్ని వేడి చేసుకొని సో అందులో పోసుకుంటూ సో మెత్తగా గుజ్జుగా ఉండేటట్లయితే చేసుకున్నాను. నేను కూడా ఈ కట్టె పొంగలి చేయడం ఫస్ట్ టైం అనమాట, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు, స్వయంగా స్వామివారి కోసమే చేస్తున్నాను. ఎలా ఉంటుందో అనుకున్న టేస్ట్, బట్ పూజ అంతా అయిపోయిన తర్వాత చూసాను అనమాట, టేస్ట్ చాలా బాగుందండి. ఈ రోజుల్లో మన స్వీట్ పొంగలి చేసుకుంటే షుగర్ ఉందని అవాయిడ్ చేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఈ కట్టె పొంగల్ బెస్ట్ ఆప్షన్. సో అలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో తాలింపు పెట్టుకోవాలి మనము. కొంచెం పచ్చని పప్పు వేసుకోవాలి, అలాగే జీలకర్ర, పోపు గింజలు, అలాగే మనం ఎలాగైతే నార్మల్గా తాలింపు పెట్టుకుంటామో అలాగే అనమాట. సో అవన్నీ వేసుకోవాలి, కాస్త కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే ఎండుమిర్చి వేసుకోండి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇందులో అల్లం ముక్కలతో పాటు మిరియాలు కూడా కాస్త కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేస్తున్నాం, బాగుంటుందో అనుకున్నాను నేను ఫస్ట్ టైం కనుక చేస్తున్నాను కనుక, బట్ చాలా బాగుంది. తర్వాత పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చిని యూజ్ చేయండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఇంకా రైస్లోకి వేసుకొని కలుపుకోవడం అనమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. స్వామివారి కోసం వేడివేడిగా కట్టె పొంగలి అయితే సిద్ధమైపోయిందనమాట. సో ఫస్ట్ లేవగానే ఇంట్లో పని పూర్తయిపోయిన తర్వాత ఫస్ట్ నేను నైవేద్యాన్ని అయితే చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇదే కదా పెద్ద పని నైవేద్యం అనేది. సో అందుకని ఇందులో కాస్త కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నైవేద్యం చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా తర్వాత పూజ సామాన్లు చదువుకోవడం ఇటువంటి పని ఉంటుందన్నమాట. సో మళ్ళీ పూజ సామాన్లన్నీ అక్కడ అరేంజ్ చేసి మనం ఇక్కడ నైవేద్యం చేసుకుంటూ కూర్చుంటే అలా సామాన్లని వెయిట్ చేసినట్లుగా ఒకలాగా అవుతుందన్నమాట. చాలా లూజ్గా ఉండేందుకైతే ప్రయత్నం చేయండి. ఇందాక నేను 7 స్టెప్స్తో దీపాలు పెట్టాను కదా, సో అది నేను ఇంట్లోనే తయారు చేశాను. సో యాక్చువల్గా అయితే ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నా, కానీ ప్రైస్ చూసి నేను ఎందుకులే అనుకున్నాను, ఎందుకంటే మనం రోజు రెగ్యులర్గా యూజ్ చేయం కదా, సో అందుకోసం అని చెప్పేసి. సో నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ అట్టాలు ఉంటాయి కదా, సో వాటితోనే నేనైతే ఇలా స్టెప్స్ తయారు చేశాను. ఒకవేళ మీరు కూడా సేమ్ నా మెథడ్, నేను చేసిన మెథడ్లో చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా గట్టిగా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకోండి. నార్మల్గా వంగిపోయే కార్డ్బోర్డ్స్ అనుకో, అవి వంగిపోతుంది అనమాట. నాకు అనుభవం అయింది. స్టార్టింగ్ పెట్టిన కార్డ్బోర్డ్స్ ఇప్పుడు నేను పెట్టే యూజ్ చేస్తున్నవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో అవైతే వంగడం బెండ్ అవ్వడం అలా ఏమీ లేదు, చాలా బాగున్నాయి. బట్ లాస్ట్లో నేను వేరే కార్డ్బోర్డ్ ఉంటే అది తీసుకొచ్చి పెట్టాను నార్మల్వి, సో అవి ఉట్టిగా బెండ్ అవుతున్నాయి. సో అట్లాంటివి అయితే అస్సలు యూజ్ చేయకండి. నేను వాటికి థిక్ తీసుకొచ్చి అటాచ్ చేశాను. సో అప్పుడే అవి నిలబడడం అయితే స్టార్ట్ చేశాయి. ఆన్లైన్లో యూట్యూబ్లో అయితే ఇంకా చాలా మెథడ్సే ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రిఫర్ అయితే ఆ వీడియోస్ చూసి ఆ మెథడ్లోనే చేసుకోండి. బట్ ఈ మెథడ్ ఏంటంటే కొంచెం క్విక్గా అయిపోతుంది. నేనేం చేశానంటే అన్నిటిని స్టిక్ చేయకుండా ఏం వాడలేదండి. ఏం చేశాను, జస్ట్ స్టాప్లర్ ఒకటి యూజ్ చేశాను. స్టాప్లర్ యూజ్ చేసేసి అటు ఇటు ఎవ్రీ స్టెప్కి అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట, ఈజీగా అయిపోతుందని చెప్పేసి. సో మనం గమ్ము గ్లూని యూజ్ చేసి ఒక్కొక్కసారి అవి ఊడిపోతున్నాయి కదా, సో నేనైతే ఇక స్టాప్లర్ పిన్స్ యూజ్ చేశాను కనుక ఇంకా నో డౌట్ అనమాట, అవి ఊడిపోకుండా ఇంకా అలాగే మంచిగా ఉంటాయి. మనం స్టెప్స్ తయారు చేసేటప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ చేసాం కదా, సో దాని 2 లెగ్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉండాలన్నమాట, హైట్లో. ఈక్వల్ లెంత్ ఈక్వల్ హైట్లో అయితే డెఫినెట్గా ఉండాలి, చెక్ చేసుకోండి. నేనైతే స్కేల్ని యూజ్ చేసి కొలుచుకుంటూ అయితే స్టెప్స్ని కట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ మనకి ఒక స్టెప్లో ఇప్పుడు ఒకటి హైట్ ఉండి ఒకటి తక్కువ హైట్గా కట్ చేసామనుకో, సో మనకి అది స్టాండర్డ్గా నిల్చోని ఆప్షన్ ఉండదన్నమాట, మళ్ళీ బెండ్ అవుతూ పడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఆ స్కేల్తో చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకొని ఎక్కడి వరకు ఉందో చెక్ చేసుకొని సో అక్కడ ఇలా కట్టింగ్ చేస్తూ ఉండండి. ఇలా 7 స్టెప్స్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా.
సో ఇప్పుడు నేను ఈ స్టెప్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. బట్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్డ్బోర్డ్ ఉంది కదా, అది చాలా పలసగా ఉంది. నేను అనవసరంగా దీన్ని యూస్ చేశాను అనిపించింది. సో దీనివల్ల అది ఊకే పడిపోవడం కూడా జరిగిందనమాట. వీడియో తీయలేదులే కానీ నేను మళ్ళీ ఆ కార్డ్బోర్డ్స్ ప్లేస్లో వేరే గట్టిగా ఉన్న వేరే కార్డ్బోర్డ్ తీసుకొచ్చి స్టిక్ చేశాను. ఎందుకంటే మళ్ళీ తీర దీపం పెట్టేటప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటుందేమో అనిపించింది. సో అందుకని మళ్ళీ నేను అది రీప్లేస్ అయితే చేశాను. అది మీకు వీడియోలో అయితే చూపించలేదు. సో మీకు లాస్ట్లో దీపం పెట్టే ముందు అయితే కనిపిస్తుందిలేండి. సో ఇలా పల్సగా ఉన్న కార్డ్బోర్డ్స్ని అయితే అస్సలు యూస్ చేయకండి. స్టార్టింగ్లో నేను పెట్టిన గట్టిగా ఉన్నాయన్నమాట. సో అటువంటి వాటితో ఇలాంటివి అయితే ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇది ఓకే నా సక్సెస్ అవుతుందా లేదా అనుకున్నాను, బట్ పర్లేదన్నమాట, అయింది ఫైనల్గా అయితే. మొత్తం కూడా వీడియో తీయలేదండి. దీని తర్వాత ఎల్లో కలర్ పేపర్తో అయితే స్టిక్ చేసి ముగ్గులు అయితే వేసేసాను దాని మీద. ఫైనల్గా చూసేయండి, ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని ముందైతే పెట్టేశాను. కొంచెం బెండ్ అయ్యి పడిపోతున్నాయి అనమాట, ఎందుకంటే సైడ్ కూడా నేను స్టిక్ చేస్తుంటే బాగుండేది. సో అందుకని చెప్పేసి స్టడీ టేబుల్కి ఫ్రంట్లో ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్కి ఈ కార్డ్బోర్డ్ స్టెప్ 7th స్టెప్కి రెండింటిని జాయిన్ చేశాను. ఎందుకంటే ఇన్ కేస్ అసలే దీపం పెడుతున్నాము ఫైర్ కదా, సో పడిపోయింది అనుకో మళ్ళీ అనవసరమైన ప్రాబ్లమ్స్ ఎందుకని చెప్పేసి సేఫ్టీ కోసం అయితే ఆ రెండింటిని నేను కట్టేశాను అనమాట. ఇంకా నాకేం భయం లేదు, ఇంకా పడిపోవు అన్న ఆప్షన్కి అయితే వచ్చేసాను. లేదంటే మీరు సైడ్ షీట్స్ ఇటొక షీట్ అటొక షీట్ కూడా పెట్టుకొని చక్కగా కట్ చేసేసుకుంటే ఇంకా నో ప్రాబ్లం అనమాట, పడిపోకుండా స్టిఫ్గా నిల్చొని ఉంటుంది. బట్ నేను అలా చేయలేదు, సైడ్ ఏం స్టిక్ చేయకుండా నార్మల్గా పెట్టేశాను అనమాట. ఎందుకంటే అంత టైం లేదు, నేను బిఫోర్ డేనే నైట్ చేశాను అనమాట దాన్ని. ఇప్పుడు స్వామివారిని అయితే అలంకరించుకుంటున్నాను. ఇంకా లాస్ట్ రోజు కదా, కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అయిపోతున్నాయని హ్యాపీ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏమో సాడ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంత ఘనంగా స్వామివారిని పూజించుకునే భాగ్యం ఎప్పుడు వస్తుందో అనుకుంటూ అయితే చేస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఇలా ప్రతి శనివారం ఇలా 3 hours కేటాయించి చేయాలన్నా ప్రతి ఇళ్ళకి కూడా కొంచెం కష్టమే కదా, అది కూడా చిన్నపిల్లలతో. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అని కూడా అనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో బాధ అనిపిస్తుంది, రెండు కూడా అనిపిస్తున్నాయి అనమాట. సాడ్ అండ్ హ్యాపీ రెండు ఫీలింగ్తో నేనైతే ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను. కాస్త ఎక్కువ పువ్వులతో అలంకరించుకుంటే కలుస్తుంది అనమాట, అందుకని ఇలా అయితే పెడుతున్నాను. తర్వాత స్వామివారి అభిషేకం చేసేందుకు నా దగ్గర ఇలా చిన్న స్వామివారి ఉందన్నమాట ఐడల్. సో అదైతే నేను ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తిరుమల స్వామి గోపురం అనమాట, టెంపుల్ది. అయితే నేను ఇది కూడా ఏదో ఒక శనివారం పూజలో పెట్టుకోవాలి అనే కోరిక ఉండేది. అసలు ఇది ఎక్కడిది అంటే ఎవరో సమ్ పెళ్లి కార్డులో వచ్చిందనమాట. పెళ్లి కార్డ్కి ఇలా ఈ తిరుపతి టీంతో వాళ్ళు పెళ్లి కార్డ్ని అయితే కొట్టించారు. సో నేను ఆ ఫోటో కనిపించిన తర్వాత దానిని తాగడం అలా చేయలేదు, ఇది బాగుందని చెప్పేసి చాలా రోజులైందనమాట, కొన్ని నెలలు సంవత్సరాలుగా అయితే దాస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే స్వామివారికి ఇలా ఆ గోపురంలో స్వామివారు ఉంటారు కదా ఆయన గర్భగుడిలో, సో అలా ఉన్నట్లుగా ఊహించుకుంటూ వెనకాల అది ప్లేస్ చేసి స్వామివారిని ముందైతే పెట్టానన్నమాట. తర్వాత స్వామివారి నామాలు చదివించేస్తూ అలాగే లక్ష్మీదేవికి కూడా పూజ చేపిస్తారు అయ్యవారు. సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా వినాయక స్వామికి పూజ చేసుకోవాలి కనుక వినాయక స్వామిని ఫస్ట్ ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని ఆ బియ్యంని తమలపాకు పెట్టి ఆ స్వామిని అయితే ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత పిండి ప్రమిదలే కాకుండా నార్మల్ దీపాలు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ పూజా సామాన్లన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను పిండి ప్రమిదలు అయితే చేసుకుంటాను. సో ముందు పిండి ప్రమిదలు చేసుకొని 1 గంట తర్వాత మనం పూజ ప్రారంభించినట్లయితే ఈ లోపు ఆ ఎండకు హీట్ అయ్యి ఈ ఎండ బాగా కొడుతుంది కదా, అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అందుకని మనం ఇక పూజ స్టార్ట్ చేస్తాం అనే ముందే పిండి ప్రమిదలు అయితే సిద్ధం చేసుకోవాలి. నేనైతే కాస్త ఆవు పాలు, బెల్లము, ఒక అరటిపండు, నెయ్యి అయితే ఐటమ్స్ని యూజ్ చేసి పిండి ప్రమిదలు అయితే చేస్తాను. ఇలా పిండి ప్రమిదలు చేసిన తర్వాత కొండెక్కిన తర్వాత మనము గోవులకు తినిపిస్తే చాలా మంచిదన్నమాట. మనం అన్ని మంచి ఐటమ్స్ కలిపి చేసాం కనుక గోవులకు కూడా ఎటువంటి హాని ఉండదు. అండ్ పిండి ప్రమిదలు చేసేటప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, మనము బయట ప్యాకెట్స్ విడిగా దొరుకుతాయి కదా, సో బియ్య పిండి అవి యూస్ చేయకండి. మనం నేరుగా మన బియ్యాన్ని పట్టించినవి చేసుకున్నట్లయితే బ్రేక్ అవ్వకుండా మంచిగా రౌండ్గా వస్తున్నాయి. అండ్ మనం ఎంతసేపు అయినా చాలా ఆయిల్ పోసైనా కానీ ఈవినింగ్ వరకు కూడా మనం దీపాలను వెలిగించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పిండి ప్రమిదలను అయితే నేను హ్యాండ్తోనే చేసుకున్నాను. లాస్ట్ టైం అయితే పప్పు గుత్తి యూస్ చేసి కొంచెం క్విక్గా అయ్యేలా చేసుకున్నాను, ఈసారి అయితే ఇలా చేసుకున్నాను. సో అన్నిటికీ కూడా నామాలు అయితే పెట్టుకున్నాను. ఫైనల్గా అరేంజ్మెంట్స్ కావాల్సిన సామాగ్రి అంతా కూడా దగ్గర అయితే పెట్టుకున్నాను, ఊకి లేవకుండా మధ్యలో. ఫైనల్గా ఒక చిన్న కోరిక అనమాట, ఇలా 7 స్టెప్స్తో ప్రమిదల దీపాలు అయితే ఏదో ఒక శనివార వ్రతంలో అయితే పెట్టుకోవాలనుకున్నాను. ఫైనల్గా అయితే అది కూడా తీరిందనమాట. ఏదైనా దైవ సంకల్పం ఉంటేనే జరుగుతుందండి. మనం ఎన్ని అనుకున్నా ఆ దేవుడు అనుగ్రహం లేకుండా ఏవి జరగవన్నమాట. బిఫోర్ డే కూడా నేను అనుకున్నాను అసలు ఈ స్టెప్స్ ఉంటాయా, ఆగుతాయా, పడిపోతాయా అన్న ధీమాలోనే ఉండిపోయాను అనమాట. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా నేను సైడ్ కూడా ఎటువంటి షీట్స్ అటాచ్ చేయకుండా జస్ట్ ఇలా సింగిల్ 2 legsతోనే చేశాను కదా స్టెప్స్ అన్నీ కూడా. కొంచెం డౌట్గానే ఉంది, బట్ ఫైనల్గా అయితే అట్లా ఏం లేదండి, మంచిగానే ఆగింది. అండ్ అందులో వెనకాల గోపురం వచ్చేసి చాలా ఎలివేట్ తీసుకొచ్చింది ఈ వీడియోకి అయితే.
సాక్షాత్తు ఆ గుడిలో దేవుడు వారు ఉన్నట్లే అనిపిస్తోంది కదా. ఇలా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా యూట్యూబ్లో ఫోన్లో పెట్టేసుకొని పూజ చేసుకోవడమే తరువాయి అన్నమాట. సో బిఫోర్ పూజ స్టార్ట్ అయ్యే ముందు ఫైనల్గా వీడియో అయితే తీస్తున్నాను. ఫైనల్గా మా 8th డే సప్త శనివారాల వ్రతం ఈ రోజుతో అయితే ముగిసిపోయింది. నేను ఏ విధంగా స్వామివారిని పూజించుకోవాలి అని అనుకున్నాను ఆ విధంగా పర్ఫెక్ట్గా నేను అనుకున్న విధంగానే పూజించుకున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు నేనైతే ఏ లోటు చేయలేదు. అలాగే ఇన్ కేస్ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు స్వామి అనైతే దండం పెట్టుకోవడమే అనమాట. మీకు చేసే పని ఇంకంత ఏమీ లేదు. సో ఎలా ఉందో చెప్పండి. 7 స్టెప్స్తో చేసిన స్టెప్స్ అండ్ అలాగే పిండి ప్రమిదలతో చేశాను కదా, ఎలా ఉందో ఒక్కసారి మీరు చెప్పండి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇలా స్వామివారిని పూజించుకునే భాగ్యం దొరికినందుకు కృతజ్ఞతలు అయితే ఈ వీడియో ద్వారా నేనైతే తెలుపుకుంటున్నాను. ఎవరికైనా ఇలా స్టెప్స్ తయారు చేసుకోవాలని ఉంటుంది కదా, సో వారి కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. నాకైతే ఒక మిరాకిల్ లాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఎవరు లైట్ పెట్టినట్లుగా గోపురం మీద ఎలా కాంతి కనిపిస్తుందో, సూర్యకిరణాలు వచ్చి గోపురం మీద పడుతున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే నాది సప్త శనివారాల వ్రతం అయితే ముగిసిందనమాట. ఇది 8వ రోజు వడ్డీ చేశానమాట పూజ. సో ఆ రోజు సాయంత్రం పూజ చేస్తున్న సమయంలో సడన్ గా కరెంట్ పోయింది. కరెంట్ పోగానే ఇలా ఒక కాంతి అయితే గోపురం మీద కనిపిస్తుంది అనమాట. ఆ దీపక కాంతుల వెలిగే అక్కడ పడిందనమాట. సో అది అలా ఆ విధంగా కాంతి అయితే కనిపిస్తుందని అర్థమవుతుందిలే కానీ నాకైతే అదొక మిరాకిల్ లాగానే నాకైతే అనిపిస్తుంది. నేనైతే దీనిని అద్భుతంగానే భావిస్తున్నాను. యాక్చువల్ గా కొన్ని రోజుల క్రిందట వెళ్లి కార్డు మీద ఇలా గోపురం ఉంటే దాన్ని నేను దాచుకుని ఇలా ఈ సందర్భం వచ్చినప్పుడు సో నేను ఇలా గోపురం లాగా వెనకాల పెడదామని భావించి ఇలా అయితే పెట్టానన్నమాట. అలాగే సడన్ గా కరెంట్ పోయిన తర్వాత నాకు చీకట్లో ఇలా కాంతి అయితే కనిపించింది. అండ్ అలాగే నేను స్పెషల్ గా ఈ రోజు 8వ రోజు కనుక స్టెప్స్ దీపాలు కూడా పెట్టడం జరిగింది. మరి రీసెంట్ గా మన హీరో చిరంజీవి గారి ఇంట్లో హనుమాన్ జయంతి రోజు సూర్యకిరణాలు హనుమాన్ ఫోటో మీద పడినప్పుడు వాళ్ళు ఎంతగా ఆనందం చెందారో సేమ్ అదే విధంగానండి ఈ రోజు. కాకపోతే సూర్యకిరణాలు కాకపోవచ్చులే కానీ ఇలా దీపక కాంతి కిరణాలు అలా గోపురం మీద పడుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. చూడడానికి అది వెలుగు ప్రజ్వలిస్తున్నట్లుగా అనిపించింది. ఇది నేను ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.